హాయ్ అండి. బోటి పచ్చనపప్పు కర్రీ ఈరోజు మా ఇంట్లో. బోటి ముందే ఉడకపెట్టేసుకున్నాము, పచ్చనపప్పు పెట్టేసుకున్నాము. ఇదిగోండి కళాయి పెట్టాము, నూనె పోసి తగినంత నూనె పోసి సరిపడా నూనె పోయండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. నేను వేసేసాను ఉల్లిపాయలు, కొంచెం వేపుకోవాలి వాటిని. పచ్చిమిరకాయలు వేసాను, అవి కూడా కొంచెం వేపుకోవాలి. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా కొంచెం కాగిన తర్వాత కొంచెం వేపుకోండి, పచ్చివాసన పోయేదాకా వేపుకొని బోటి వేసాను. బోటి కూడా కొంచెం వేపుకోవాలి, బాగా వాటర్ పోయేదాకా బోటిని వేపుకోండి. ఇదిగోండి వేగింది. కొంచెం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదే టైంలో వాటర్ అంతా లాగేసింది కదా, ఈ టైంలోనే ఉప్పు వేసుకొని కలిపెట్టేసుకుంటే అదిగోండి వాటర్ ఇంకిపోయి నూనె పైకి కనిపిస్తుంది కదా, ఈ టైంలోనే కారం వేసుకోవాలి. మనం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పచ్చనిపప్పు ముందే పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అది కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇంకొంచెం ఉడకాలి కదా, బోటి పచ్చనిపప్పు కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా, అది కొంచెం ఉడకాలి కాబట్టి అందులో కొంచెం నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం పోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే చూడండి నీళ్ళు ఎగిరిపోతున్నాయి. చూడండి మొత్తం ఎగిరిన తర్వాత మొత్తం పొడి కూర లాగా వచ్చేసింది కదా, డిష్ అవుట్ చేసేసుకున్నాను. కూర రెడీ.